నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక తెలంగాణ న్యూస్ లోకి వెళ్తే, బల్కంపేటలోని వరద ప్రభావిత ప్రాంతాలను ఆకస్మికంగా సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో కలిసి సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో నగరవాసుల నుండి తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన రేవంత్ రెడ్డి కాకపోతే ఏంటంటే నాలా టైంకి మనం లెవెలింగ్ చేసి రోడ్డుని కనుక సెట్ చేస్తే సార్ ఆటోమేటిక్గా కొంత ఫ్లోర్ ఇందులోకి అసలు రోడ్డే హైట్ కాంక్రీట్ చేయడం మొదలైతుంది కదా 4 ఇంచు 6 ఇంచు కాదు కదా, ఆల్మోస్ట్ 12 ఇంచ్ చేసి ఏమైనా పర్పస్ మ్యాటర్ ఎప్పుడు చేసిరా అని అడుగుతున్నాను. ఇంచులు పెట్టి ఆరిపోయినా కూడా 6 ఇంచులు సరిపోతుంది. ధర్మపురి విద్యార్థులు ఆరోగ్యంతోనే దేశ భవిష్యత్తు ఆధారపడిందని తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మపురి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన జాతీయ నూలు పురుగుల నివారణ దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి లక్ష్మణ్ కుమార్. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం ఏ పథకం తీసుకొచ్చినా ప్రజల సంక్షేమం కొరకేనని అన్నారు. విద్యార్థుల ఆరోగ్యం కొరకు అందజేస్తున్న నూలి పురుగుల నివారణ మాత్రలు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవని, ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటాయని, ఎలాంటి అపోహలు లేకుండా నిబంధనల ప్రకారం మాత్రలు వేయాలని హెల్త్ అధికారులకు సూచించారు. మంత్రి ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా డిఎం అండ్ హెచ్ ప్రమోద్, ఓసిడిపిఓ వాణిశ్రీ పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్వాడీలో హెల్త్ సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యంగా స్టూడెంట్స్ ఎప్పుడు కూడా ఎక్కువ ఇంట్లో తల్లిదండ్రుల తర్వాత ఎక్కువ మాట మీ మాటనే, మీ యొక్క ఏదైతే వారికి ఆలోచన ఏదైతుందో మీరే ఎడ్యుకేట్ చేయగలుగుతారు. మా సార్ చెప్పినాడు, మా టీచర్ చెప్పినాడు, ఖచ్చితంగా తినాలని చెప్పి ఒక ఆలోచన ఉంటుంది. దయచేసి మా టీచర్కి సంబంధించిన సోదరి మళ్ళీ మా సార్లకు ఎవరైతే చెప్తున్నారో, ఫస్ట్ మన పిల్లలు ఎవరైతున్నారో వాళ్ళ ముందు బబుల్ నాకు తినిపించి వాటర్ తాగిపించి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బాబు ఏం కాలేదు కదా, మీరందరూ డెఫినెట్గా మ్యాండేట్గా తీసుకోవాలి, తీసుకుంటే మీ ఆరోగ్యం బాగుంటుందని చెప్పేసి ప్రతి ఒక్క స్టూడెంట్ను కూడా మీరందరూ ఎడ్యుకేట్ చేసి ఈ యొక్క ప్రభుత్వమైనటువంటి ఈ నిలుపురుగులకు సంబంధించిన దినోత్సవం లోపల ఆ ట్యాబ్లెట్స్ అన్నీ కూడా మీరు ఆ పిల్లలకు అందించే విధంగా ప్రత్యేకంగా దృష్టి పెట్టి స్పెషల్ డ్రైవ్ పెట్టాలని చెప్పేసి స్కూల్ స్టాఫ్కి సంబంధించిన టీచర్స్ అందరికీ నేను రిక్వెస్ట్ చేసుకుంటూ, అదేవిధంగా ప్రిన్సిపల్ గారికి, అదేవిధంగా ఆ నులుపురుగుల నివారణకు సంబంధించినటువంటి ఏదైతే ట్యాబ్లెట్స్ ఉన్నాయో పిల్లలకు అవేర్నెస్ తీసుకొచ్చి సుమారు 2 లక్షల పైచీలకు ఈ జిల్లాలో వివిధ స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్ కానీ హై స్కూల్స్ కానీ పిల్లలందరూ కూడా మనం ఆ రోజు ఆ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం, మీరు రావాలని చెప్పి అడిగితే నేను తప్పకుండా వస్తానని చెప్పేసి, ఎందుకంటే పిల్లల యొక్క ఆరోగ్యం చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. పిల్లల ఆరోగ్యం ఉన్నప్పుడే వాళ్ళు కష్టపడి చదవగలుగుతారు. మరి ఆ విధంగా ఆరోగ్యపరంగా ప్రత్యేకంగా దృష్టి పెడుతూ, అదేవిధంగా భోజన పరంగా కూడా మనం కూడా ప్రభుత్వ పరంగా అన్ని విధాలు కూడా దృష్టి పెట్టే ఒక భాగంలో ఈరోజు నిలుపులకు సంబంధించినటువంటి అనేక అంశాలు చాలా చక్కగా ఇప్పుడు డిఎంఎండ్హెచ్ఓ గారు, అదేవిధంగా అడిషనల్ డిఎంఎండ్హెచ్ఓ గారు, వారికి సంబంధించిన మెడికల్ ఆఫీసర్స్. హైదరాబాద్ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు అహ్మద్గూడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నివాసితులు ధర్నాకు దిగారు. కార్యాలయం గేటు ముందు బైఠాయించారు. తమకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు వసతి కల్పించాలని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద పెండింగ్ ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ హుసేన్ సాగర్ కు భారీగా వరద చేరింది. దాంతో సాగర్ నీటి మట్టం ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటింది. ఎగువ ప్రాంతాల నుంచి హుసేన్ సాగర్ కు వరద పోటెత్తింది.
బంజారా, బల్కాపూర్, పీకెట్, కుకట్పల్లి నాలాల నుంచి హుస్సేన్ సాగర్ లోకి వరద వస్తుంది. హుస్సేన్ సాగర్ కు ఇన్ఫ్లో 1027 క్యూసెక్కుల వరద. హుస్సేన్ సాగర్ ప్రస్తుత 513.50 మీటర్లుగా నీటి మట్టం ఉంది. హుస్సేన్ సాగర్ లో ఫుల్ ట్యాంక్ లెవెల్ 513.41 మీటర్లు. తూముల ద్వారా హుస్సేన్ సాగర్ నుంచి నీటి మూసీలోకి వదులుతున్నారు. హుస్సేన్ సాగర్ అవుట్ ఫ్లో 1130 క్యూసెక్యుల నీటిని మూసీలోకి విడుదల చేశారు. ఈ నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. కరీంనగర్, హుజూరాబాద్ నియోజకవర్గంలో యూరియా కోసం అన్నదాతలు ఆందోళనకు దిగారు. హుజూరాబాద్ సొసైటీలో వేకువజామునే నుండి భారీ క్యూ లైన్ కట్టారు. వీణవంక మండలం నర్సంగపూర్ లో రైతులు రోడ్డెక్కారు. జమ్మికుంట, కరీంనగర్ రహదారిపై ధర్నా రాస్తారోకో చేశారు. రైతులకు యూరియా అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం D82 ప్రధాన కాలువకు గండి నీటి మునిగిన పంట పొలాలు. నాగర్ కర్నూలు జిల్లాలోని వెల్దండ సమీపంలో ఘటన. గత ఏడాది కాలంలో కేవలం వెల్దండ మండల పరిధిలోనే ప్రధాన కాలువకు గండి కొట్టడం ఇది 5వ సారి. దీంతో ప్రతిసారి కాలువకు ఆనుకుని ఉన్న పంటను నీట మునిగి తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు. ఖమ్మంలో దొంగలు హల్చల్ చేస్తున్నారు. గొల్లంగూడెంలో చోరీలు చేసేందుకు దొంగలు వీధులు తిరుగుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. చేతిలో మరణాయుధాలతో మాస్కులు ధరించి భయానకంగా ఉన్నారు. తాళం వేసిన ఓ ఇంట్లోకి ప్రవేశించి దృశ్యాలు వైరల్ గా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సత్తెపల్లిలోని సింగరేణి కాలనీలో కూడా దొంగలు చోరీకి ప్రయత్నించారు. మెదక్ హవేలీ గాన్పూర్ మండలం షాప్నాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రాయంపేట నుంచి మెదక్ వైపు వెళ్తున్న ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు ఎదురుగా వస్తున్న కారు ద్విచక్ర వాహనం 3 ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమయ్యింది. పాఠశాల బస్సులో ఉన్న విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. ఏలూరు జిల్లా జిలుగుమిల్లి మండలం పాలచెర్ల గ్రామంలో మద్యం దుకాణాల పెరుగుదల గ్రామ శాంతిని బాగా కదిలించిస్తోంది. పల్లె ప్రజల నిత్య జీవితంలోకి మద్యం చొచ్చుకొస్తూ కుటుంబాల్ని విడదీయడం మొదలుకొని ప్రాణహానికి దారితీస్తుంది. పాకచెర్ల గ్రామంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఈ విషయంపై సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఒకే గ్రామంలో 3 మద్యం దుకాణాలు. దేనికి నియంత్రణ లేదు. గ్రామ అభివృద్ధి అవసరమైతే ప్రాథమిక వసతులు లేని పాలచెర్లలో 3 మద్యం దుకాణాలు ఎలా వచ్చాయి? ఎవరి అనుమతితో వచ్చినవి? ప్రజలు అడుగుతున్న ముఖ్యమైన ప్రశ్నలు ఇవే. ఏం చేయాలి? ఎవరికిచ్చారు? డబ్బులు ఎవరికిచ్చారు? ఎవరికిచ్చారు? ఎవరు కట్టారు? సో ఇవండి ఇవాల్టి తెలంగాణ న్యూస్. మరో తెలంగాణ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి TV 786.